ప్రభు అంటున్నాడు, తిరిగిరా భ్రష్టులైన పిల్లలారా, యథార్థముగా పశ్చాత్తాపముతో తిరిగి రండి, మరలా నేను మీ తలెత్తుతాను. మీ విలువలు పెరగాలి. పతనమైపోతున్నావు, లోపల ద్వేషాలు కక్షలు ఇవన్నీ పెట్టుకొని భక్తి అంటున్నావు, నీ హృదయం ఎరిగిన దేవుడు. కాబట్టి ఆలోచన చేయాలి. కయీను పతనమైపోయాడా లేదా? పతనమైపోయాడా? అతన్ని ఎవరు చంపడానికి కూడా లేదండి. దేవుడు అతని మీద కుర్తేసాడు. ఆడి జోలికి ఎవడు వెళ్ళకూడదు, ఆడు అలాగే పతన పడాలి, ఆడు అలాగే కరువును అనుభవించాలి అనేటి శిక్షకు పొందినటువంటి కయీను భ్రష్టుడా ధన్యుడా చెప్పాలా? ఇవాళ దేవుని పిల్లలుగా పేరెట్టుకున్న చాలామంది అదే స్థితిలో ఉండి పతనమైపోతున్నారు. మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుదాం. మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు పరిశుద్ధ గ్రంథం